పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించును గాక. నిన్నటి దినాన విలాప వాక్యములు 1వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు విలాప వాక్యములు 2వ అధ్యాయం చదువుకున్నాం. ప్రభువు కోప్పడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశం నుండి భూమి మీదకి పడవేసెను. కోపదినమందు ఆయన తన పాదపీఠము జ్ఞాపకము చేసుకొనకపోయెను. ఒకటియు విడవక ప్రభు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. మహోగ్రుడై యోధా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు, వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. కోపవేశుడై ఇశ్రాయేలుకున్న ప్రతి శృంగమును ఆయన విరగ్గొట్టి ఉన్నాడు. శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనకకు తీసి ఉన్నాడు. నకముకల దహించు అగ్ని జ్వాలలు కాల్చినట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. శత్రువు వలె ఆయన విల్లెక్కి పెట్టి విరోధి వలె కుడిచేయి చాపి ఉన్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. అగ్ని కురినట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభువు శత్రువాయును ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసి ఉన్నాడు. దాని నగరులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. దాని కోటలను పడవేసి ఉన్నాడు. యోధా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములు ఆయన కలగజేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయినట్లు ఆయన తన ఆభరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు. తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు. యెహోవా సియోనులో నియామక కాలములు విశ్రాంతి దినము మరవబడినట్లు చేసి ఉన్నాడు. కోపావేశుడే రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు. ప్రభు తన బలిపీఠము విడనాడెను. తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను. దాని నగర్ల ప్రకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. సియోను కుమారి యొక్క ప్రకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనులు సాగలాగెను. ప్రహరియు ప్రకారమును దీని గూర్చి మూలుగుచున్నవి. అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. పట్టణపు గౌనులు భూమిలోనికి కృంగిపోయెను. దాని అడ్డగడియలను ఆయన తుత్తి నీలుగా కొట్టి పాడు చేసెను. దాని రాజును అధికారులను అన్ని జనుల్లోనికి పోయి ఉన్నారు. అచట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగునట్లు లేదు. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు. తలల మీద బుగ్గె పోసుకొందురు. గోనెపట్ట కట్టుకొందురు. యెరూషలేము కన్యకల నేల మట్టుకు తలవంచుకొందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కనులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నా కలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటిబిడ్డలను పట్టణపు వీధుల్లో మూర్చిల్లెదరు. గాయమొందిన వారై పట్టణపు వీధుల్లో మూర్చిల్లుచు తల్లులు రొమ్మును ఆనుకొని అన్నము ద్రాక్షరసము ఏదియు అని మా తల్లులు నడుగుచు ప్రాణము విడిచెదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దీనితో నిన్ను సాటి చేయుదును. సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములను పొందిన వారైరి. త్రోవ త్రప్పించు దర్శనములు చూచిన వారైరి. త్రోవను వెళ్ళివారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరిచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మృంగివేసి ఉన్నారు. ఇదే కదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాన్ని మనము చూచి ఉన్నాము అని అనుకొనెదరు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు.
పూర్వ దినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రకారమా, నది ప్రవాహం వలె దేవారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకము. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగ్గను ఆకలికొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలము తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధ ఆలయమునందు హతులగుట తగునా? యవనుడు వృద్ధుడు వీధుల్లో నేలను పడి ఉన్నారు. నా కన్యకలను నా యవ్వనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి. దయతలచక వారందరినీ వధించితివి. ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదకి భయోత్సవములు రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడు తప్పించుకొనలేకపోయెను. శేషమేమీ నిలవలేకపోయెను. నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసి ఉన్నారు. ఇంతటితో విలాప వాక్యములు 2వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన విలాప వాక్యములు 3వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించునుగాక. ఆమెన్.